హాయ్ హలో వెల్కమ్ టు కెమిస్ట్రీ లవ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి స్టూడెంట్స్, నేను ఇక్కడ అందరికీ ఎగ్జామ్ రాయబోయే జేఈ మెయిన్స్ రాయబోయే స్టూడెంట్స్ అందరికీ నేను మెయిన్గా 3 మెయిన్ పాయింట్స్ అనేవి నేను డిస్కస్ చేస్తాను. సో ఇవి కానీ మీరు కంపల్సరీ ఫాలో అయితే సో డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడానికి చాలా అంటే చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకసారి నా పాయింట్ ఆఫ్ వ్యూలో 3 బెస్ట్ సజెషన్స్ అంటే 3 బెస్ట్ సజెస్టెడ్ టాపిక్స్ నేను ఏం చెప్తానంటే, ఒక్కసారి నేను చూడండి ఒకసారి లాస్ట్ మూమెంట్ టాపిక్స్. సో అంటే లాస్ట్ మూమెంట్స్లో మనము డిస్కస్ చేసుకోవాల్సినవి కానీ రివిజన్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఒకటి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో చెప్తాను. సో నెక్స్ట్ వన్ అలాగే వచ్చేసి టెస్ట్స్. సో టెస్ట్స్ మీన్స్ మనం ఎంత చదివినా ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో ఈ ప్రాక్టీస్ అనేది ఏ వేలో వెళ్ళాలి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి అనేది ఇదొకటి చెప్తాను. సో దానితో పాటు ఏంటి అంటే పేపర్ సాల్వింగ్ స్ట్రాటజీ. సో ఎగ్జామ్లో పేపర్ సాల్వింగ్ అనేది ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా నేను ఈజీగా చెప్తాను. ఒకసారి దయచేసి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో డెఫినెట్గా మీకు చాలా అంటే చాలా ఉపయోగకరమైన పాయింట్స్ ఉంటాయి. సో డిస్కస్ చేస్తాను. ఒకసారి ఇందులో చూస్తే నేను ఫస్ట్ వన్ లాస్ట్ మూమెంట్ టాపిక్స్. సో మనకి ఏంటి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్లో కూడా మనం ఏంటి అంటే సో లాస్ట్ మూమెంట్ అంటే ఇంక ఎగ్జామ్ రేపు ఎల్లుండో, సో ఎగ్జామ్కి ముందు మనం మనం చూసుకోవాల్సిన టాపిక్స్ ఎక్కువగా వచ్చేస్తే సో బాగా హార్డ్ ఉన్న టాపిక్స్ మనం ఈ టైంలో చదివితే మనకి చాలా అంటే చాలా కష్టం. సో అందుకని మనం ఏం చేయాలంటే సో కొంచెం ఈజీగా థియరిటికల్గా ఉండి ఇంపార్టెంట్గా ఉండేటువంటి టాపిక్స్ ఈచ్ సబ్జెక్ట్లో కూడా మనము రివైజ్ చేసుకోవాలి. సో మ్యాథ్స్లోకి వస్తే నేను ఇక్కడ ఏం చెప్తానంటే మ్యాథమెటికల్ రీజనింగ్ ఒకటి. సో మ్యాథమెటికల్ రీజనింగ్ బాగా చూసుకోండి. నెక్స్ట్ అట్లాగే స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ ఒకటి. సో నెక్స్ట్ స్టాటిస్టిక్స్తో పాటు కూడా ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ అనేది కంప్లీట్ ఎన్సీఆర్టీలు ఎక్కువగా చదవండి. ఎన్సీఆర్టీలో నుంచే మనకి ప్రాబబిలిటీ అన్నీ కూడా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ అట్లాగే హైట్స్ అండ్ డిస్టెన్సెస్. సో మ్యాథ్స్లో హైట్స్ అండ్ డిస్టెన్సెస్. సో ఈ 4 టాపిక్స్ అనేవి మీరు ఈ లాస్ట్ మూమెంట్లో బాగా రివైజ్ చేసుకోండి. సో ఇందులో నుంచి కంపల్సరీ మీ క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ అట్లాగే మనం ఇక్కడ ఫిజిక్స్. సో ఫిజిక్స్ చూసుకుంటే మనకి ఫిజిక్స్లో వచ్చి సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఒకటి బాగా చూసుకోండి. సో నెక్స్ట్ అట్లాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి బాగా చూసుకోండి. నెక్స్ట్ అట్లాగే సెమీ కండక్టర్స్. సో సెమీ కండక్టర్స్ కూడా బాగా రివైజ్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు బాగా ఇవన్నీ పర్ఫెక్ట్ ఈ టాపిక్స్ అన్ని బాగా చదివేసింటే ఒక వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఏవైనా ఈ టాపిక్స్లో కానీ ఏమైనా మీకు రానివి కానీ ఇప్పటి వరకు ఏమైనా వదిలేసి ఉంటే మాత్రం సో థియరీ పార్ట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి రివైజ్ చేసుకొని చూసుకోండి. అట్లాగే మనకి మెయిన్ కెమిస్ట్రీలో వచ్చేసి సో కెమిస్ట్రీలో థియరీ పార్ట్స్ ఈజీగా స్కోర్ చేసేవి ఎక్కువగా ఉంటాయి. సో ఒకసారి చూస్తే ఇందులో ఏంటంటే బయోమాలిక్యూల్స్ ఒకటి, నెక్స్ట్ అట్లాగే పాలిమర్స్ ఒకటి, పాలిమర్స్తో పాటు మనకి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, నెక్స్ట్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఒకటి. సో ఈ 4 టాపిక్స్. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు బాగా ఎగ్జామ్కి ముందు రోజు కానీ ఎగ్జామ్ టైంలో చాలా అన్నీ బాగా మీరు రివైజ్ చేసుకోగలిగితే సో ఆల్మోస్ట్ వీటిలో నుంచి సో 10+ క్వశ్చన్స్ అనేవి రావడానికి మనకు పాసిబిలిటీస్ ఉన్నాయి. సో 10+ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ కంటే ఎక్కువైతే వీటిలోంచి వస్తాయి. ఇవి మీరు సాల్వ్ చేయడానికి నెక్స్ట్ ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ అట్లాగే టెస్ట్లు. సో టెస్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మీరు టెస్ట్లు ఏం చేస్తారంటే ఎగ్జామ్ ముందు రోజు కానీ ఎగ్జామ్ టైంలో కానీ సో టెస్ట్స్ మాత్రం దయచేసి మీరు రాయొద్దు. సో టెస్ట్స్ రాయకూడదు. ఎందుకు అంటే సో మనము కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. ఒకవేళ మనకు రాని క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయంటే అందులో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. సో టెస్ట్లు అనేవి మీరు ఎక్కువగా రాయొద్దు. ఏం చేస్తారంటే సో 2019 అట్లాగే 2020 సో జేఈ మెయిన్స్లో ఉన్నటువంటి ఈచ్ షిఫ్ట్, సో ప్రతి షిఫ్ట్లో ఉన్నటువంటి జేఈ మెయిన్స్ పేపర్స్ అన్నీ కూడా మీరు అలా చూసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎగ్జామినేషన్ లాగా కూడా కాదు, ఊరికి అలా సాల్వ్ చేసుకుంటూ అన్ని పేపర్స్ చేయండి. సో డెఫినెట్గా ఇందులో నుంచి మీకు చాలా అంటే చాలా ఎక్కువ టాపిక్స్ మీకు రివైజ్ అవుతాయి. సో కొన్ని టైంలో అనిపిస్తుంది ఈ బిట్స్ అన్ని పాతవే ఇచ్చారు, మనం అవి చూసుకున్నా సరిపోయేది, అట్లా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అనిపిస్తుంది. సో కంపల్సరీ ఏంటి అంటే దట్ టు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 2019-20 వల్ల
మనకి టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఏదో మనం ఒక చాప్టర్ 2 చాప్టర్స్ ఈ టైంలో చదివాం అనుకోండి ఎగ్జామ్ దగ్గర ఉన్న టైంలో, సో ఎంతో కొంత మనం లాస్ అవుతాం. అదే ఒక క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసామంటే సో మ్యాక్సిమం ఓవరాల్ సిలబస్ చాలా అంటే చాలా వరకు మనకు కవర్ అవుతుంది. సో అందుకని సో 2019-2020 షిఫ్ట్లో పేపర్స్ అన్నీ మాత్రం కొంచెం చూసుకోండి, టెస్ట్ టైప్ సాల్వ్ చేస్తూ. సో నెక్స్ట్ ఏంటి అంటే సో ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే మనకి ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఫస్ట్ కెమిస్ట్రీ రాస్తారు, తర్వాత మ్యాథ్స్ సాల్వ్ చేస్తారు, సో తర్వాత ఫిజిక్స్కి వెళ్ళిపోతారు. సో ఇది మ్యాక్సిమం 90% స్టూడెంట్స్ అప్లై చేసే స్ట్రాటజీ ఇదనమాట. సో ఈ స్ట్రాటజీలో మీకు ఏమవుతుంది అంటే సో ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇందులో సాల్వ్ చేయలేకపోయినవి కానీ, ఇందులో సాల్వ్ చేయగలిగినవి కానీ, ఇందులో వదిలేసినవి కానీ మనకు మళ్ళీ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకనే మనం ఏం చేయాలంటే ఓవరాల్ మొత్తం కూడా మనకి సింగిల్ సబ్జెక్ట్స్గా మనం ఫీల్ అవ్వాలి. సో క్వశ్చన్ పేపర్లో ఉన్నన్నీ కూడా అంటే నా ప్రకారం అంటే నేను చెప్పే ట్రిక్ ప్రకారం మీకు ఏంటి అంటే నా సజెషన్ నేను చెప్తున్నాను, ఒకసారి మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే మీ ప్యాటర్న్ మీరు ఏదనుకుంటారో దాన్ని బట్టే వెళ్ళిపోండి. సో నేను ఇక్కడ ఏంటి అంటే మొత్తం మనం ఒక సబ్జెక్ట్గా ఫీల్ అయిపోతే అప్పుడు ఏంటి అంటే మనం టోటల్గా ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏంటి అంటే సో 3 పార్ట్స్గా క్లాసిఫై చేసుకోండి. సో నా క్లాసిఫికేషన్ ఇక్కడ నేనేం చెప్తానంటే ఒకసారి చూడండి. సో ఆల్ఫా, బీటా, గామా. సో ఆల్ఫా క్వశ్చన్స్ కొన్ని, బీటా క్వశ్చన్స్, గామా క్వశ్చన్స్. సో ఏవైతే గామా క్వశ్చన్స్ ఉన్నాయో ఇవన్నీ మీకు రఫ్ చేసుకోవడానికి పేపర్ ఇస్తారు కదా, దాని మీద నంబర్స్ నోట్ చేసుకోండి. ఫర్ సపోజ్ 7th క్వశ్చన్ కష్టం, అట్లాగే 12th క్వశ్చన్ కష్టంగా ఉంది, 14th క్వశ్చన్ కష్టం, లేకపోతే 27th కష్టం. ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ మీద రాసుకోండి, గామా క్వశ్చన్స్ అని పెట్టుకోండి. సో గామా అంటే ఏంటంటే ఇక్కడ నేను ఒక బిట్ మీకు అనేది కవర్ చేస్తాను చూడండి. ఇది ఎగ్జామ్లో కూడా ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది. సో ఎక్కువ పెనట్రేటింగ్ పవర్ దేనికి ఉంటుంది, మనకి గామాకు ఉంటుంది. నెక్స్ట్ యావరేజ్ పెనట్రేటింగ్ పవర్ బీటాకి, సో ఆల్ఫాకి లెస్ పెనట్రేటింగ్ పవర్ ఉంటుంది. సో దీనికి ఎక్కువ పెనట్రేటింగ్ పవర్ కాబట్టి సో ఇవి డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్గా మీరు క్లాసిఫై చేసుకోండి. సో ఇవేమో వచ్చి యావరేజ్ అంటే మోడరేట్గా ఉన్న క్వశ్చన్స్గా చూసుకోండి. సో ఆల్ఫా ఏంటి అంటే ఈజీ క్వశ్చన్స్గా కన్వర్ట్ చేసుకోండి. సో ఆల్ఫా క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ అటెంప్ట్లో ఆన్సర్ చేసేస్తాం. సో బీటా క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి కొన్ని డౌట్స్ వస్తాయి, సో కొన్ని అలా పక్కన పెట్టేస్తాం అనమాట. గామా క్వశ్చన్స్ ఏంటి అంటే కష్టమైన క్వశ్చన్స్, మనం వీటిని ఎంత సాల్వ్ చేసినా రావు. సో ఇవి మనకి నెగిటివ్లోకి వెళ్ళిపోవడానికి మనకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీటిని వీలైనంతగా అవాయిడ్ చేయండి. వీటిని కానీ మనం అవాయిడ్ చేయగలిగితే మనకి నెగిటివ్స్ వచ్చే పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్లో చాలా తక్కువగా ఉంటుంది. సో వీటిని ఆన్సర్ చేయకండి, అవాయిడ్ చేసేయండి. సో మనకి అప్పుడు మనం ఆల్ఫా, బీటా క్వశ్చన్స్ ఎక్కువగా సాల్వ్ చేసామంటే మీన్స్ యావరేజ్ అలాగే ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మనం అనుకున్నటువంటి రిజల్ట్ మనకి ఈజీగా వస్తుంది. ఎప్పుడైతే మనం గామా క్వశ్చన్స్ కూడా టచ్ చేసామో సో మనకు వచ్చిన వాటిలో నుంచి కూడా మనము చేయగలిగిన వాటిలో నుంచి కూడా మనకు మార్క్స్ పోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. సో ఇట్లా క్లాసిఫై చేసుకొని చేయలేకపోతే సో చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతారు. సో ఇది ఈ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళండి, సో మీరు సక్సెస్ అవ్వడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ లాస్ట్లో నేను గోల్డెన్ టిప్ ఒకటి చెప్తాను. సో గోల్డెన్ మోటివేషనల్ టిప్ ఒకటి చెప్తున్నాను. ఏంటి అంటే ఎగ్జామ్కి టైంలో మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే హెల్త్ అండ్ ఫుడ్. సో హెల్త్ అండ్ ఫుడ్ ఏంటి అంటే మీరు ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి హెల్త్ అండ్ ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏం చేస్తారంటే సో ఎగ్జామ్ ముందు రోజుకి కానీ ఎగ్జామ్ టైంలో కానీ సో స్ట్రెస్ అనేది అస్సలు ఫీల్ అవ్వద్దు, చాలా ఫ్రీగా కూల్గా ఉండండి. సో ఫుడ్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు మీకు బాగా ఇష్టమైన ఒక స్వీట్స్ అనేవి ఒక 2 స్వీట్స్ తినేసి వెళ్ళండి. సో ఎప్పుడైతే మనకి స్వీట్స్ తింటే ఏమవుద్దంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయో ఇది ఏంటి అంటే మన బాడీని కానీ బ్రెయిన్ లెవెల్స్ని కానీ ఫంక్షన్ని సో ఎక్కువగా హుషారుగా ఉండేలా యాక్టివేషన్ ఉండేలా చేస్తుంది. సో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. మీకు ఫేవరెట్ ఇష్టమైనటువంటి 2 స్వీట్స్ తినేసి వెళ్ళండి. సో మనం ఏంటంటే కొంచెం ఎగ్జైట్మెంట్లో ఉంటాం అనమాట, అంటే కొంచెం హుషారుగా ఉంటాం. సో ఆ టైంలో మనకి ఏమవుతుందంటే దట్ టు ఎనర్జీ లెవెల్, ఎగ్జామ్ మొత్తం కూడా మనం ఎనర్జీ లెవెల్ని మెయింటైన్ చేయడానికి సో స్వీట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మీకు బాగా ఇష్టమైన స్వీట్ తినేసి వెళ్ళండి. సో ఎగ్జామ్ హాల్లో
చాలా హుషారుగా ఫుల్ 3 అవర్స్ మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో ఇది స్టూడెంట్స్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అట్లాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.